నమస్తే, వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. బద్వేలు పట్టణం అభివృద్ధి చెందుతున్న రోజుల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం పక్కన రెవెన్యూ నిత్యవసర వస్తువుల గోడౌనుకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేయడం దుర్మార్గమని దళిత సంఘాల నాయకులు ఖండించారు. ప్రజల అవసరాలు దృష్ట్యా రెవెన్యూ గోడౌన్ను నిర్మించారని, గోడౌనుకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసి కట్టడాలు కట్టడం అనేది క్షమించరాని నేరమని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వానికి ఇంత విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి దళిత సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దీని పక్కలో అంబేద్కర్ భవనం ఉంది. అంబేద్కర్ భవనంలో నిత్యము ఏదైనా మంచి మంచి కార్యక్రమం జరిగేదని వీలుంటుంది కాబట్టి ఈ నుంచి గోడౌన్ అంటే నిత్యావసర వస్తువులు ఇక్కడ నుంచి రేషను సరుకులు అన్ని తీసుకుపోయి అన్ని గోడౌన్లకు ఇచ్చే ప్లేసును కూడా ఆక్యుపై చేయడం అనేది చాలా నీచమైన చర్యగా మేము భావిస్తున్నాం. కాబట్టి వెంటనే ఇటువంటి వారిపైన చర్యలు తీసుకొని ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం పక్కన ఉన్నటువంటి గోడౌన్ స్థలాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిలోనే ఆక్రమణ అంటే కబ్జా చేసి కట్టడాలు కట్టి చేయడం అనేది జరిగింది. ఈ విషయం పైన వెంటనే అధికారులు స్పందించి దాన్ని కూల్చివేయడం కూడా జరిగింది. కనుక అలాంటి కబ్జాదారులు ఎవరో వాళ్ళు గుర్తించి తప్పకుండా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని గోడౌన్కు దారి లేకుండా చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వారి పైన వాళ్ళు వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము ఒక దళిత సంఘ నాయకుడిగా మేము డిమాండ్ చేస్తున్నాము. మరీ ముఖ్యంగా గోడౌను అనునిత్యము ప్రజలకు అందుబాటులో ప్రజల అవసరాలు తీర్చేసినటువంటి నిత్యావసరాలకు పోయే దాన్ని కూడా వాళ్ళు ఆఫ్ చేసి ఆ గోడౌన్ దగ్గర కూడా పోకుండా చేయడం అనేది మరి ఎంత మటుకు ఉందో, ఎంత దౌర్జన్యంగా వాళ్ళు ఆక్రమించారో దీనిపైన తప్పకుండా ప్రభుత్వం వారు గుర్తించి అలాంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇంకొకనాడికి ఇలాంటి కబ్జాదారులకు ఇలాంటి గుణపాఠం చెప్పాలని కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమణ చేయకుండా కబ్జాలు చేయకుండా ఉంటారని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అధికారులకు విన్నవించుకోవడమైనది. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బండి చక్ర నా పేరు. బద్వేలు పట్టణంలో రోజుగా అక్రమాలు ఎక్కువైపోయినాయి. మరి ఈ ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పినది అనేది మేము చెప్పేది. రెండోది, ఈ ప్రభుత్వము సంబంధించిన ఎవరు ఆక్రమించుకునే వాళ్ళపైన కఠిన చర్యలు అంటే కేసులు పెట్టి నాన్ బెయిల్ కేసులు పెట్టే పరిస్థితి లేదు. మరి ఆక్రమించుకున్న వాళ్ళతో రెవెన్యూ వాళ్ళు చేతులు కలపడము, తెల్లారికల్లా వాళ్ళు మళ్ళీ ఆ బోర్డు పెట్టుకెళ్ళి ఆక్రమించి శోధనం చేసుకోవడం జరుగుతుంది. మరి రెవెన్యూ వ్యవస్థ బోర్డు పెట్టిన కాడ వెంటనే తెల్లారికల్లా వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యి బోర్డు తెల్లారికల్లా తీసేసిన సంఘటనలు చాలా బద్దలు జరిగా ఉన్నాయి. అన్ని విధాలుగా చూసుకుంటే ఈరోజు సివిల్ సప్లై గోడౌన్కు సంబంధించి ఈ స్థలము బహిరంగంగా ఆక్రమించే 30 సెంట్లు దాకా చుట్టూ పారుగాడు కట్టినంటే ఎంతో దుర్మార్గమైన చర్య. మరి ఇట్లాంటి దుర్మార్గుల పైన కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపాలా. మరి ఇప్పటికైనా రెవెన్యూలు ఇదంతా ఎవరు తొలగించడం, మరి మున్సిపాలిటీ వాళ్ళ రెవెన్యూ వాళ్ళు తొలగించడం జరిగింది. ఏదేమైనా వెంటాడి వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ కట్టిన వాళ్ళు ఏపించిన వాళ్ళు అందరిపైన నాన్ బెయిలబుల్ కేసులు కడితేనే ఈ ఊరు బాగుపడుతుంది, లేకపోతే ఈ ఊరు బాగుపడదు. రాజకీయంగా ఈ ఆల్ పార్టీస్ ఇలా ఫెయిల్యూర్ అయినాయి. ఇక్కడ తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ ఆ పార్టీలు బోర్జో పార్టీలు అనే పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు నాయకత్వం లోపంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ తక్షణమే వాళ్ళు కూడా ప్రక్షాళన చేసుకోవాలా. వాళ్ళ రాజకీయ పార్టీలు కూడా ఈ ఊర్లో ఎక్కువ ఈరోజు అంతమంది వైసీపీ వాళ్ళు ఆక్రమించుకొని ఆడబడితే ఆడ సాధన చేసుకున్నారు. మరి అదే పద్ధతిలో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు కూడా చేసుకోవడం సరైన పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోవాలా, రెవెన్యూ వ్యవస్థ కూడా మార్చుకోవాలని విజ్ఞప్తి చేసి సెలవు.